ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతంలోని పాండురాజు యొక్క వృత్తాంతము తెలుసుకుందాము. పాండురాజు స్వయంవరంలో కుంతిని చేపట్టాడు, మాద్రిని చేసుకున్నాడు. ఒకరోజు పాండు మహారాజు అనుకోకుండా ఒక మునిని బాణంతో కొట్టాడు. కొన ఊపిరితో ముని శపించాడు. స్త్రీ సంగమం చేశావో చస్తావు పొమ్మన్నాడు. శపించి మరీ ప్రాణం వదిలాడు. ఈ శాపానికి పాండురాజు విలవిలలాడాడు. రాజ్యం వదిలేసి శాశ్వతంగా అడవులకు వచ్చేశాడు. సేవలు చేస్తామంటూ భార్యలిద్దరూ వెంట వచ్చారు. గంగా తీరంలో మునుల ఆశ్రమాల్లో శాస్త్రపురాణ చర్చలతో కాలం గడుపుతూ స్త్రీ సుఖానికి నోచుకోక తపస్సు చేస్తున్నాడు. పురాణ స్రవంలో ఒక సందర్భాన అపృతస్య గతిర్నాస్తి స్వర్గే గతం పరంతప ఏనకేనా విపానేన పృత్యస్య జననం చరేత్ అనే శ్లోకం చెవిన పడింది. పురాణం చెబుతున్న ముని ఆ శ్లోకాన్ని మరింత వివరించాడు. అంశజుడు అంటే ఔరసుడు ఆత్మజుడు, దౌహిత్రుడు అంటే కూతురుడు కొడుకు, క్షేత్రజుడు అంటే నిజ భార్యకు పరపురుషుడి వల్ల పుట్టినవాడు, గోలకుడు అంటే వితంతుపుత్రుడు, కుండు అంటే ఉపభర్తకు పుట్టినవాడు, సహోడు అంటే వివాహ సమయానికే గర్భస్థుడై ఉన్నవాడు, కానీనుడు కన్యాపుత్రుడు, క్రీతుడు కొనుక్కున్న కొడుకు, వనప్రాప్తుడు దొరికినవాడు, దత్తుడు దత్తతగా తీసుకున్న కొడుకు అని పుత్రులు 10 రకాలు. వీరిలో ఉత్తరోత్తరులు అధములు అని చెప్పాడు. ఇది విన్నాక పాండురాజుకి మరీ నిద్ర పట్టలేదు. ఒకనాడు కుంతిని పిలిచి ఏకాంతంగా చెప్పాడు. ఏ తపస్వినో ఆశ్రయించి కడుపు పండించుకోమన్నాడు. నా ఆజ్ఞగా చేస్తున్నావు కాబట్టి దోషం లేదన్నాడు. పూర్వకాలంలో ఇటువంటివి జరిగాయని విన్నాము. సౌదాసుడు వశిష్ఠుడి వల్ల ఇలా పుత్రుని పొందాడట. కాబట్టి నువ్వు ప్రయత్నించు, నాకు ఒక పుత్రుని త్వరగా అందించు అన్నాడు. అప్పుడు కుంతి తన దగ్గరున్న దుర్వాస మంత్రం సంగతి చెప్పింది. అనుమతి పొందింది. మొదట యముణ్ణి స్మరించి యుధిష్ఠిరుని ప్రసవించింది. వాయుదేవుడి వల్ల వృకోదరుణ్ణి, ఇంద్రుడి వల్ల అర్జునుణ్ణి, ఏడాదికి ఒకరు చొప్పున 3 మగపిల్లలను కన్నది. మాద్రికి అసంతృప్తి. నాకు బిడ్డను ప్రసాదించమని పాండురాజును అభ్యర్థించింది. పాండురాజు కుంతిని అభ్యర్థించి ఆ మంత్రము మాద్రికి ఇప్పించాడు. ఒకసారి మాత్రమే ఉపయోగించాలని కట్టడి చేశాడు. అందుకని మాద్రి జంట దేవతలు అశ్వినులను స్మరించింది. నకుల సహదేవులు జన్మించారు. ఇలా పంచపాండవులు క్షేత్రజులుగా ఆవిర్భవించారు. ఒక వసంతంలో ఒక మధురక్షణాన మాద్రిని చూసి పాండురాజు సమ్మోహితుడయ్యాడు. నిలువరించుకోలేకపోయాడు. వద్దు 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 వద్దని ఎంతగా వారిస్తున్నా వినకుండా కలియబడి మాద్రిని కౌగిలించుకున్నాడు. అంతే, నేలకు ఒరిగిపోయాడు. చెట్టు కూలిన తీగల మాద్రి అతడిపై పడి రోధించింది. కుంతి వచ్చి దుఃఖించింది. బాలపాండవులు పలవించారు. చుట్టుప్రక్కల ఆశ్రమాల వారంతా పోగయ్యారు. గగ్గోలుగా ఉంది వాతావరణం. మునులంతా కలిసి గంగా తీరంలోనే ఉత్తర క్రియలు నిర్వహించారు. నకుల సహదేవులను కుంతికి అప్పగించి 5 సంరక్షణకు ఆమె ఆగమని మాద్రి సతీ సహగమనం చేసింది. ఊర్ధ్వదైహిక క్రియలు అయ్యాక మునీశ్వరులు కుంతిని పాండుపుత్రులను హస్తినాపురం చేర్చారు. భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు ఇంకా పెద్దలు పౌరులు సమావేశమయ్యారు. పాండురాజుకున్న శాపం తెలుసు కనుక ఈ బిడ్డలు ఎవరని కుంతిని నిలదీశారు. కుంతి సిగ్గుపడింది. లోపల దుఃఖించింది. అపవాదు వస్తే ఎంత ప్రమాదమో ఎరిగినదే గనక ధైర్యంగా జవాబు చెప్పింది. ఈ 5 దేవతల బిడ్డలు అంది. నమ్మేది ఎలాగా అన్నారు ప్రజలు. యమ, వాయు, మహేంద్రాశ్వినులను స్మరించింది. కుంతి వారు ప్రత్యక్షమై ఆకాశంలో నిలిచి వీరు మా బిడ్డలే అని అందరికీ వినిపించేటట్టు చెప్పి అదృశ్యమయ్యారు. భీష్ముడు ఆమోదముద్ర వేశాడు. అందరూ అంగీకరించారు. తల్లి బిడ్డలను అంతఃపురంలోకి పంపించారు. పంచపాండవుల ధర్మపత్ని ద్రౌపది 5 బిడ్డలను ప్రసవించింది. అర్జునుడికి సుభద్ర అని మరొక భార్య ఉంది. కృష్ణుడి సోదరి. అతడి ప్రోత్సాహంతోనే అర్జునుడు సుభద్రను అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు. సుభద్రార్జునుల కొడుకు మహావీరుడు అభిమన్యుడు. ఈ ఉపపాండవులు 6 కురుక్షేత్ర మహాసంగ్రామంలో వీరమరణం పొందారు. అప్పటికి అభిమన్యుడి భార్య ఉత్తర విరాటరాజు కూతురు గర్భవతి. బాణాగ్నికి ఆ శిశువు గర్భంలోనే మరణించాడు. మృత శిశువును ప్రసవించింది. శ్రీకృష్ణుడు ప్రాణం పోసి బ్రతికించాడు. అశ్వత్థామ ప్రతాపానికి వంశమంతా పరీక్షిణం అయిపోతే బతికి బట్టగట్టినవాడు కనుక ఆ శిశువుకు పరీక్షిత్తుడని పేరు పెట్టారు. 9 కొడుకులు నిహాతులుగాగా గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు పాండవుల పంచను తలదాచుకున్నాడు. భీముడు
సూటిపోటి మాటలను భరిస్తూ శేష జీవితం గడుపుతున్నాడు. గాంధారి కూడా అలాగే గడుపుతుంది. ధర్మరాజు మాత్రం ఈ ఇద్దరికి శ్రద్ధగా సేవలు చేస్తున్నాడు. విదురుడు కూడా అన్నగారు ధృతరాష్ట్రుడితోనే ఉంటున్నాడు. భీముడు మాత్రం అందరి సమక్షంలోనూ ధృతరాష్ట్రుడికి వినిపించేటట్టు కసిగా వాగ్బాణాలు వదులుతూనే ఉన్నాడు. ఈ గుడ్డిరాజుగారి కొడుకుల్ని అందరినీ నేనే చావగొట్టి చెవులు మూశాను. దుశ్శాసనుడు గుండెలు చీల్చి వేడివేడి నెత్తురు కడపారా సేవించాను. భలే రుచిగా ఉందిలే. ఇప్పుడు పుట్టుగుడ్డి నేను దయతలిచి ఇంత పిండం పడేస్తే సిగ్గు లేకుండా మెక్కుతున్నాడు. కాకిలాగా కుక్కలాగా బతుకుతున్నాడు. ఎందుకొచ్చిన జీవితం? ఇలా భీముడు కుళ్ళబోడుస్తుంటే మరోవైపు ధర్మరాజు వాడు మూర్ఖుడు, వాడి మాటలు పట్టించుకోవద్దు అని ఓదారుస్తున్నాడు. 18 సంవత్సరాలు గడిచాయి. ధృతరాష్ట్రుడు విసిగిపోయాడు. అడవులకు పోతాను, వానప్రస్థం స్వీకరిస్తాను, పంపించమని ధర్మజుణ్ణి అడిగాడు. కొడుకులను తర్పణాలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటాను అన్నాడు. ధర్మరాజు విదురుడితో ఆలోచించాడు. అతడి సలహా మేరకు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనమిచ్చి పంపించాలనుకున్నాడు. సోదరులను పిలిచి సంప్రదించాడు. భీముడు అడ్డం తిరిగాడు. దుర్యోధనుడి తండ్రికి ఈ గుడ్డివాడికి ఇంకా ఇప్పుడు ధనమిస్తావా? ఇంతకన్నా మూర్ఖత్వం ఉందా? అసలు నీ మంత్రాంగమంతా ఇలాంటిదే. ద్రౌపదితో సహా అందరం అడవుల పాలయ్యాము, గడిపాము. నువ్వు జూదమాడబట్టే ఇన్ని అనర్థాలు దాపురించాయి. లేకపోతే నేను గరిటి తిప్పుకుంటూ వంటవాణ్ణయ్యేవాన్నా? అర్జునుడు చేతులు తిప్పుకుంటూ ఆడవాళ్ళకి భరతం నేర్పుతూ బృహన్నలయ్యేవాడా? గాంధీవం ధరించిన చేతులు గాజులు తొడుక్కున్నాయి. మనిషికి ఇంతకన్నా అవమానమా, దుఃఖం ఉంటుందా? కాగల కార్యము గంధర్వులే తీర్చారన్నట్టు అలనాడు గంధర్వుడు దుర్యోధనుడి బంధిస్తే నీ మూర్ఖత్వం మండిపోను. నాతోనే విడిపింపజేశావు. ఇప్పుడు అలాంటి దుర్యోధనుడి హితం కోరి వాడి తండ్రికి ధనమిస్తానంటున్నావు. నేను ససేమిరా ఒప్పుకోను. ఇవ్వడానికి వీలు లేదు. భీముడు తెగేసి చెప్పాడు. సుడిగాలులా నిర్గమించాడు. మిగిలిన ముగ్గురితోనూ కలిసి ధర్మజుడు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనమిచ్చాడు. దానితో ధృతరాష్ట్రుడు దాన ధర్మాలు నిర్వహించాడు. పుత్రులకు తర్పణాలు ఇచ్చాడు. సంజయుడికి తెలియజేసి గాంధారితో కలిసి వానప్రస్థానికి బయలుదేరాడు. విదురుడు నేను వస్తానని వెంట నడిచాడు. కుంతీదేవి బయలుదేరింది. కొడుకులు కోడళ్ళు ఎంతగా బతిమాలినా వినలేదు. తెగదెంపులు చేసుకుని బయలుదేరింది. ధర్మజాదులు గంగా తీరం వైపు సాగనంపి తిరిగి వచ్చారు. గాంధారి, ధృతరాష్ట్ర, కుంతి, విదురులు నలుగురు జాహ్నవీ తీరంలో శతయూపాశ్రమము చేరుకున్నారు. రెల్లు గడ్డితో కుటీరం నిర్మించుకున్నారు. ఏకాక చిత్రులై తపస్సు చేసుకుంటున్నారు. 6 ఏళ్లు ఇట్లే గడిచాయి. యుధిష్ఠిరుడికి గాలి మళ్ళింది. తల్లిని, పెదతండ్రిని ఒకసారి చూసి రావాలనిపించింది. మనేధగా ఉన్నాడు. ఆ రాత్రి ఒక కల వచ్చింది. తల్లి కనిపించింది. సన్నగా చిక్కిపోయి బలహీనంగా ఉంది. అంతలో మెలకువ వచ్చేసింది. తమ్ముళ్ళను పిలిచి మీరు సమ్మతించి నాతో వచ్చేట్టయితే అందరం కలిసి వెళ్ళి చూసి వద్దామన్నాడు. అందరూ అంగీకరించారు. సుభద్ర, ద్రౌపది, ఉత్తర ఇంకా పౌరులు బయలుదేరారు. సంజయుడు వెళ్ళాడు. శతయూపాశ్రమం చేరుకున్నారు. అక్కడ కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు మాత్రమే కనిపించారు. ఎంత పరకాయించి చూసినా విదురుడు కనబడలేదు. ధర్మజుడు కంగారు పడ్డాడు. పెద్దతండ్రిని అడిగాడు. విరక్తుడై, నిరీహురుడై, నిరాహారుడై ఎక్కడో ఏకాంతములో తపస్సు చేసుకుంటున్నాడని ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పాడు. మర్నాడు గంగా తీరంలో మరోచోట విదురుడు కనిపించాడు. పాలిపోయి ఉన్నాడు. వట్టి ఎముకల గూడు. తపోనియమాలతో అలా అయిపోయాడు. గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయేటట్టున్నాడు. దగ్గరకు వెళ్ళి వందే అహం తాం దుజిష్టరహ అన్నాడు. విదురుడిలో కదలిక లేదు. ధ్యానంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడు. ధర్మజుడు కళ్ళు ఆర్పకుండా విదురుడి ముఖంలోకి చూస్తున్నాడు. హఠాత్తుగా అద్భుతావాహమైన ఒక తేజస్సు విదురుడి ముఖం నుంచి చర్రున వచ్చి ధర్మజుడిలో ప్రవేశించింది. యమధర్మరాజాంశాలే ఇద్దరు. విదుర తేజస్సు ధర్మజుడిలో లీనమయ్యింది. వెంటనే విదురుడి శరీరం నేలకు ఒరిగిపోయింది. విదురుడు మరింక లేడు. ధర్మజుడు బోరుమన్నాడు. కాసేపటికి తేరుకున్నాడు. సోదరులను పిలిచాడు. రేపటి వీడియోలో మరికొంత వివరణ తెలుసుకుందాం.